తుఫాన్ ప్రభావంతో కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఏదైతే మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా ఇప్పటికే కూడా ఇటు మచిలీపట్నం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. దీంతో కూడా ఇటు మచిలీపట్నం వద్ద నుంచి కూడా అదేవిధంగా విజయవాడ వరకు కూడా ఆ రహదారులపై కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం వృక్షాలు విరిగిపడిపోవడంతో పాటుగా విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఏదైతే మచిలీపట్నం అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడి గ్రామాల్లో విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు గురవుతున్నారు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులు అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రజలకి సురక్షిత ప్రాంతాన్ని తరలించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అయితే మాత్రం కూడా ఏర్పాట్లు అయితే చేపట్టారు. దీంతో పాటుగా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గైపేట ప్రాంతాల్లో కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయ్యాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద మాత్రం పెద్ద ఎత్తున కూడా కిందకి దిగి వస్తుంది. దీంతో పాటుగానే ఏదైతే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి ఎగువ ప్రాంతానికి కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షాల మొత్తం కూడా ఆ లోతైన ప్రాంతాలు అయితే జలమయం చేస్తున్నాయి. దీంతో పాటుగానే మనం ప్రస్తుతం జగ్గైపేట ప్రాంతాలు అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు విజయవాడలో ఏదైతే ఉన్న ప్రాంతాల్లో కూడా గండివాగు ఏదైతే పెనగంచిపల్లి మండలం లింగగూడెం వాగు వద్ద ఉన్నటువంటి గండివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతోనే కింద ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయి లక్షలాది రూపాయలు అయితే నష్టం వాటిల్ని. దాంతో పాటుగా ఏదైతే నందిగా పెనగంచిపల్లి మండలం అదేవిధంగా లింగగూడెం గ్రామానికి ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి వద్ద కూడా గండివాగు ఉధృతంగా ప్రవహించడంతో పాటుగా ఆ ప్రాంతంలో నుంచి 2 గ్రామాలకు రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయి అంటే గంటకి ఈ వరద ఉధృతి పెరగడంతో పాటుగా సుమారు 5 నుంచి 6 అడుగుల మేర కూడా వరద ఉధృతి ప్రవహిస్తుంది. దీంతోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఆ ప్రజలను కూడా ఈ వరద ఉధృతి నుంచి తట్టుకునే విధంగా అటు ఇటు రాకపోకలు సాగించేందుకు నిలుపుదల చేశారు. దాంతో పాటుగా భారీ గేలను కూడా పోలీస్ అధికారులు అయితే మాత్రం కూడా ఇక్కడ నిలుపుదల చేశారు. దాంతో పాటుగా ఏదైతే నందిగామ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి పెద్ద ఎత్తున అయితే ఉంది. దీంతోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలు అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ పరిస్థితిని సమీక్షిస్తూ కూడా ప్రజల్ని ఇళ్లకే పరిమితం కావాలని చెప్తున్నారు. దీంతో పాటుగా ఏదైతే గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో పాటుగా ఈదురుగాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి. దీంతోనే ప్రజలు కూడా ఎవరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా అయితే మాత్రం కూడా ఉన్నాయి. దాంతోనే రహదారులు మొత్తం కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన ప్రాంతాలుగా అయితే అవ్వబడుతున్నాయి. అదేవిధంగా ఏదైతే తెల్లవారుజాము నుంచి ప్రజలు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరికి ఇళ్లకే పరిమితం అయ్యారు. నిత్యావసర సరుకులు తప్ప కూడా ప్రజలు రోడ్డు మీద జనసేవనం మొత్తం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. దీంతోనే ఇటు రెవెన్యూ పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగైతే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే సచివాలయం కేంద్రంగానే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులు అయితే అటు రెవెన్యూ పోలీస్ అదేవిధంగా వివిధ శాఖ అధికారులు కూడా 24 గంటలు అందుబాటులో ఉండేలాగైతే మాత్రం కూడా అధికారులు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కూడా ఇది వాతావరణ పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు కూడా సీఎం చంద్రబాబు కూడా 24 గంటలు కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు రాత్రి 10 గంటల నుంచి కూడా సుమారు 1 గంట వరకు కూడా జిల్లా కలెక్టర్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు అయితే మాత్రం ప్రతి ఒక్క జిల్లా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటుగా గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఏర్పడింది. దీంతోనే రానున్న 24 గంటల్లో కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికైతే మాత్రం కూడా వాతావరణం అల్పపీడనం అయితే మాత్రం దాటిపోయింది. ఇప్పటికే కూడా దీంతో అల్పపీడన ప్రభావం కూడా తగ్గిపోయింది. అదేవిధంగా కేంద్రగతం అయిపోయింది. అంటే ఏదైతే ఈ అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఈ తుఫాన్ ప్రభావం కూడా బలహీన పడుతుందో కూడా మరొక 24 గంటలు కూడా వాతావరణం ఇలాగే ఉంటుంది. ఎదురుగాళ్ళు అదేవిధంగా భారీ వర్షం కూడా వస్తుందని చెప్పేసి మాత్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతోనే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. ఏదైతే ప్రమాదాలు జరిగే ఇళ్లలో ఉండకుండా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి మాత్రం కూడా అధికారులు అయితే మాత్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతో పాటుగానే ఎప్పటికప్పుడు కూడా ప్రజలు కూడా ఏదైతే ఇబ్బందులు పడే ఏరియాలు అయితే ఉన్నాయో వాటిలో ఉండకుండా కూడా ప్రజలు అయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం జగ్గైపేట, నందిగామ అదేవిధంగా తిరువూరు, మైలవరం ప్రాంతాలు అయితే మాత్రం కూడా వరద ఉధృతి అయితే మాత్రం కొంతమేర జరుగుతుంది. దీంతో పాటుగానే ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఎక్కడికక్కడ కూడా కలెక్టర్ లక్ష్మీషా అయితే కూడా జిల్లాని పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ కూడా ప్రజలకి అదేవిధంగా కింద స్థాయి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలను అప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతోనే రానున్న 24 గంటల వాతావరణంపై అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తారు. దీంతోనే ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితం కావాలి, బయటికి రావద్దు, ఈదులు గాలికి కూడా ఏదైతే చెట్లు అదేవిధంగా కూడా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అయితే మాత్రం కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే జగ్గైపేట నుంచి ఉన్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ రామకృష్ణ యశ్వంత్, ఏఎన్ఎన్ న్యూస్, విజయవాడ.